One word. So good evening everybody. నా పేరు కృష్ణ ప్రదీప్, 21st Century IAS Academy 2003లో ఈ అకాడమీని ఎస్టాబ్లిష్ చేశాం. ప్రస్తుతం ఈ 2003లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఒకే ఒక్క విద్యార్థితో స్టార్ట్ చేసి 20 ఏళ్ల ప్రస్థానంలో ప్రస్తుతం సుమారుగా 2000 మంది స్టూడెంట్స్ తోటి ఈ అకాడమీని ఒక కాలేజీ స్థాయి వరకు తీసుకెళ్ళాం. సో ఇది కేవలం అకాడమీగానే మాత్రమే కాకుండా డిగ్రీ కాలేజీ స్థాయి వరకు ప్రస్థానం ఉంది. అండ్ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సివిల్ సర్వీసెస్తో పాటు డిగ్రీ, ఇంటర్మీడియట్ కూడా ఆఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం ఈ 10-15 నిమిషాల్లో నేను ఒక ఐఏఎస్ అవ్వడానికి కావలసినటువంటి లక్షణాలను గురించి చెప్తాను. ఐఏఎస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, చాలామంది అడుగుతుంటారు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చదవాలి, ఇటువంటివన్నీ. అవి చాలా యూట్యూబ్ ఛానల్స్లో, వీడియోస్లో చాలా సందర్భాల్లో దొరుకుతూ ఉంటాయి. బట్ ఒక చిన్నప్పటి నుంచి మనకి ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. మన తల్లిదండ్రులు కానీ లేకపోతే మనలో కానీ ఏదో ఒక సందర్భంలో ఒక జిల్లా కలెక్టర్ అవ్వాలనేటటువంటి, నా కొడుకు కలెక్టర్ అవ్వాలనేటటువంటి కళ ప్రతి పేరెంట్కి ఉంటుంది. అదేవిధంగా ప్రతి పేరెంట్ కూడా తన బిడ్డ కూడా కలెక్టర్ అవ్వాలనేటటువంటి ఏదో సందర్భంలో ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా తన జీవితంలో డ్రీమ్ చేసి ఉండొచ్చు. సో మరి ఆ డ్రీమ్ చేయడానికి మనకి ఎటువంటి, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎటువంటి క్యారెక్టరిస్ట్ ఉండాలి, ఎటువంటి లక్షణాలు ఉండాలి? సింపుల్గా యూజువల్గా మనం ఒక సోల్జర్కి గురించి మనం ఎక్కువ తెలుస్తుంటాం, సోల్జర్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం. సోల్జర్కి పేట్రియాటిజం ఉంటుంది. సోల్జర్ దేశభక్తుడు. సోల్జర్ తన ప్రాణాలను కూడా త్యాగం చేసి, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దేశాన్ని కాపాడడానికి ఉంటాడు. కానీ ఒక సోల్జర్ ఎంత పేట్రియాటిజం, ఎంత దేశభక్తి అయితే కలిగి ఉంటాడో అదే స్థాయిలో ఒక సివిల్ సర్వెంట్ కూడా ఉంటాడు. తేడా ఏంటి అంటే, సోల్జర్ బోర్డర్స్లో తన ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటే, సివిల్ సర్వెంట్ యూనిఫామ్ లేని సోల్జర్, అంతే తేడా. సో ఒక సోల్జర్ యూనిఫామ్లో ఉన్న సివిల్ సర్వెంట్ అయితే, సివిల్ సర్వెంట్ యూనిఫామ్ లేని సోల్జర్. ఆయన సోల్జర్ ఏమో బోర్డర్స్లో దేశాన్ని రక్షిస్తుంటాడు, సివిల్ సర్వెంట్ బోర్డర్ యువతల దేశాన్ని రక్షిస్తూ ఉంటాడు. సో అందుకనే మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా మనం ఏం చేయాలంటే అది చేయగలుగుతున్నాం. ఈ దేశాన్ని కాపాడడానికి 3 ప్రధానమైన శక్తులు ఉన్నాయి. 1 సోల్జర్స్, ఇప్పుడు అనుకున్నట్టుగా. 2 సివిల్ సర్వెంట్స్. 3 పోలీస్ వ్యవస్థ. ఈ ముగ్గురు కనుక లేకపోతే ఈ దేశం లేదు. ఈ పొలిటికల్ సిస్టమ్ ఇవన్నీ తర్వాత వస్తాయి. ఈ పొలిటికల్ సిస్టమ్ని నడిపించేది కూడా ఈ సివిల్ సర్వెంట్స్. ఒక ప్రధానమంత్రి కానీ లేకపోతే ఒక ముఖ్యమంత్రి కానీ ఏ పథకాన్ని తయారు చేయాలన్నా, ఏ సంక్షేమ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా, ఆ ఆలోచన, దానికి సంబంధించినటువంటి నిబంధనలు, నియమాలు, రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ సివిల్ సర్వెంట్స్ నుంచి రావాల్సింది. కాబట్టి ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలంటే మీకు ఉండాల్సినటువంటి అండ్ ఉన్న ప్రధానమైన లక్షణం పేట్రియాటిజం. ఈ పేట్రియాటిజం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, దేశభక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో సివిల్ సర్వీస్ ప్రిపేర్ అట్లీస్ట్ కనీసం ఈ జీవితంలో ఒక్కసారైనా ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో దీనికి మీకు ఏమి ఖర్చు అయ్యేటటువంటి వ్యవహారం కాదు. సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వడమే మనం జీవితంలో చేసుకునేటటువంటి అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే ఆ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వడం వల్ల మనకి ఉన్నటువంటి ఆలోచన విధానం మారిపోతుంది. మనం సమాజం పట్ల ఉండేటటువంటి యాటిట్యూడ్ మారిపోతుంది, దృక్పథం మారిపోతుంది. సో మనం నిర్ణయాలు తీసుకునేటటువంటి పద్ధతి మారిపోతుంది. ఒక వ్యవస్థకి నాయకత్వం వహించేటటువంటి కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, విద్యార్థులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సివిల్ సర్వీస్ కనీసం ఒక్కసారి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయాలి.
ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఏమన్నా చదివించండి. ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ చదివిస్తారా, బైపీసీ చదివిస్తారా, డిగ్రీలో బీటెక్ చేస్తారా, ఇంజనీరింగ్ లేకపోతే ఎంబీబీఎస్ చదివిస్తారా, బట్ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఎప్పుడో ఒకప్పుడు మాత్రం సివిల్ సర్వీస్కి సంబంధించినటువంటి ఆ ప్రిపరేషన్ అనేది చేయడం జరిగితే ఒక సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఎదుగుతావు అండ్ ఒక ఉత్తమ పౌరుడిగా ఎదుగుతావు. సో రెండో లక్షణం ఏంటి అంటే, ప్రతి సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్కి ఉండాల్సినటువంటి మరో లక్షణం ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఒక భావోద్వేగ మేధం. ఈరోజు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోవడం వల్ల మన పిల్లల్లో, టీనేజ్ పిల్లల్లో పర్టికులర్గా ఈ ఆత్మహత్య ప్రక్రియలు పెరిగిపోతున్నాయి. ఎందుకు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి, ఆ ప్రయత్నాలు పెరిగిపోతున్నాయి అట్లీస్ట్ అంటే రీజన్ ఏంటి? పిల్లల్లో ఐక్యూ ఉంటుంది కానీ ఈక్యూ ఉండట్లేదు. లెక్కలు చేయగలుగుతారు, 100కి 100 మార్కులు వస్తాయి. ఫిజిక్స్ చదవగలుగుతారు, ఫిజిక్స్లో ఉండే ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు, 100కి 100 మార్కులు వస్తాయి. కానీ ఈ ఐఐటీలకు చదివి, ఐఐటీల ప్రిపరేషన్ అయ్యి, ఎంబీబీఎస్లకు చదివి అల్టిమేట్గా జస్ట్ ఏదో ఒక సబ్జెక్ట్లో ఒక మార్కు తక్కువ వచ్చిందని 100కి 99 మార్కులే వచ్చినాయి అని చెప్పి ఏం చేస్తున్నారు? అది తట్టుకోలేక ఆత్మహత్యకి పాల్పడుతున్నారు. మనం చూసి ఒక 2-3 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయికి ఎంబీబీఎస్లో సీట్ రాలేదని చెప్పి, అంటే తను అనుకున్నటువంటి కాలేజీలో సీట్ రాలేదని చెప్పి, సీట్ రాకపోవడం కాదు, తను అనుకున్నటువంటి సీట్ రాలేదని చెప్పి బిల్డింగ్ మించి దూకి ఆత్మహత్య చేసుకుంది. జస్ట్ ఒక కొన్ని మార్కులు తక్కువైనాయి, అనుకున్నటువంటి సీటు కాకుండా వేరే కాలేజీలో సీట్ వచ్చింది. ఇలా ఒక సమస్యని ఎదుర్కోలేనటువంటి పరిస్థితిలో పిల్లలు ఉంటున్నారు. అంటే అఫ్కోర్స్ దీనికి కారణం పేరెంట్స్ కూడా, పేరెంట్స్ ఇంపోజ్ చేసేటటువంటి ప్రెషర్ వల్ల కూడా ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఎందుకంటే మనం పిల్లలకి ఓన్లీ చిన్నప్పటి నుంచి కేవలం పాజిటివ్ యాటిట్యూడ్ మాత్రమే నేర్పిస్తున్నాం. సమాజంలో ఎప్పుడైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని సమాజంలోకి, రియల్ వరల్డ్లోకి ప్రవేశించడం జరుగుతుందో, చిన్నప్పటి నుంచి ఈ టీచర్లు కానీ లేకపోతే పేరెంట్స్ కానీ నేర్పించేటటువంటి పాజిటివిటీ మాత్రమే కాదు, కొంత నెగిటివిటీ కూడా ఉంటుంది. అంటే జీవితంలో సక్సెస్ ఎంత ముఖ్యమో ఫెయిల్యూర్ కూడా కొన్ని సందర్భాల్లో అంతే ముఖ్యం. ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ అంట. కాబట్టి ఆ ఫెయిల్యూర్ అనేది కాకపోయినా ఫెయిల్యూర్ నుంచి వచ్చేటటువంటి, వైఫల్యం నుంచి వచ్చేటటువంటి లెసన్ని నేర్చుకోగలిగేటటువంటి పరిస్థితి ఉండాలి, దాన్ని ఎదుర్కోగలిగేటటువంటి సామర్థ్యం ఉండాలి. సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ ప్రతి ఒక్కరికి అది నేర్పిస్తుంది. మీరు ఏ ఫీల్డ్ అయినా చూడండి, ప్రతి రంగంలో, ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళైనా ఈ నెగిటివిటీని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. కానీ మీరు చూడండి, మిగతా రంగాలతో కంపేర్ చేసినప్పుడు ఒక సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ మాత్రం ఇప్పటిదాకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోడు. ఎందుకంటే ఆ ప్రిపరేషన్ ఆ వ్యక్తికి సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల పరిస్థితుల్ని టేకప్ చేయగలిగేటటువంటి ఒక సామర్థ్యం ఇస్తుంది. చిన్నప్పుడు టీచర్లు మనకు నేర్పిస్తారు, ఒక బాటిల్లో సగం నీళ్లు పోసి, ఈ బాటిల్ సగం నిండి ఉందా, సగం ఖాళీగా ఉందా అని చెప్పి పిల్లల్ని అడుగుతారు. పిల్లలు వెంటనే సగం ఖాళీగా ఉంది, సగం ఖాళీగా ఉందని చెప్పారు. అప్పుడు ఆ టీచర్, మీరు అలా కాదు చూడాల్సింది, ఈ బాటిల్లో సగం నీళ్లు నిండి ఉన్నాయని చెప్పి అక్కడ పిల్లల్లో ఆ పాజిటివ్ యాటిట్యూడ్ని నేర్పించడం జరుగుతుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. కానీ నిజమేంటి, ఇది సగం నిండి ఉండడం ఎంత నిజమో సగం ఖాళీగా ఉండడం కూడా అంతే నిజం. అండ్ ఆ విషయాన్ని కప్పిపుచ్చి ఆ స్టూడెంట్ని మభ్యపెడుతున్నాం. అండ్ వాడికంతా ఇక జీవితం అంతా ఏదైతే ఫుల్ఫిల్ అయ్యి ఉందో అది ఫుల్ఫిల్ అయ్యి ఉన్నది మాత్రమే కనపడుతుంది, ఖాళీగా ఉన్నది కనపడట్లేదు. సో దాంతో ఎప్పుడైతే నిజమైన ప్రపంచంలోకి వెళ్తాడో, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవడం, అప్పుడు అసలు విషయాలన్నీ బయటపడతాయి అండ్ దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి. సో కాబట్టి స్టూడెంట్కి, ఒక పిల్లలకి మనం నేర్పించాల్సినటువంటిది కేవలం పాజిటివ్ యాటిట్యూడ్ కాదు, అలాగని చెప్పి నెగిటివ్ యాటిట్యూడ్ కాదు, ఒక క్రియేటివ్ యాటిట్యూడ్ నేర్పియాలి. క్రియేటివ్ యాటిట్యూడ్ అంటే ఒక సృజనాత్మక దృక్పథాన్ని, సృజనాత్మక వైఖరిని నేర్పించాలి. అది నేర్చుకోగలగాలంటే జీవితాన్ని ఒక 360 డిగ్రీల కోణంలో చూడగలిగేటటువంటి సామర్థ్యం ఉండాలి. అంటే సమాజంలో మంచే కాదు చెడు ఉంటుంది, ఆ చెడుని అధిగమించేటటువంటి పరిష్కారం నా దగ్గర ఉంది, ఆ నెగిటివిటీని అధిగమించేటటువంటి ఎబిలిటీ నా దగ్గర ఉంది అనేటటువంటి కెపాసిటీని స్టూడెంట్కి ఇవ్వగలగాలి. అది నేర్చుకోవడం అనేటటువంటిది మనకి ఈ చదువు ద్వారా, ఈ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ ద్వారా వస్తుంది. ఎందుకంటే మనం సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో భాగంగా
ఒకటి కాదు, రెండు కాదు, ఆల్మోస్ట్ 15 రకాల సబ్జెక్టులు. అవి కూడా హ్యుమానిటీస్కి సంబంధించినటువంటి సబ్జెక్టులు చదువుతాం. ఈ ప్యూర్ సైన్సెస్ లేకపోతే మ్యాథమెటిక్స్ మాత్రం లాంటివి మాత్రమే కాదు చదువు అంటే, ఈ హ్యుమానిటీస్, సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి దాంట్లో. ఒక హిస్టరీ చదువుతాం, జాగ్రఫీ చదువుతాం, ఎకనామిక్స్ చదువుతాం, పొలిటికల్ సిస్టమ్ గురించి చదువుతాం, అలాగే ఒక ఎథిక్స్ గురించి చదువుతాం, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలాగ చేయాలో చదువుతాం. అంటే ఒక సంక్షోభ పరిస్థితుల్లో ఆ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో చదువుతాం. ఒక సెక్యూరిటీ మేనేజ్మెంట్ గురించి చదువుతాం, బయోడైవర్సిటీ గురించి చదువుతాం, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చదువుతాం. సో ఇన్ని రకాల సబ్జెక్టులు చదవడం జరుగుతుంది. చదివినప్పుడు ప్రతి విషయం మీద ఎంతో కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు సమగ్రమైన దృక్పథాన్ని కలిగి ఉండి ఈ క్రియేటివ్ యాటిట్యూడ్ని కలిగి ఉంటారు. క్రియేటివ్ యాటిట్యూడ్ అంటే నథింగ్ బట్ ఫైండింగ్ ద సింపుల్ సొల్యూషన్స్ అండ్ ప్రాక్టికల్ సొల్యూషన్ టు ద రియల్ ప్రాబ్లమ్స్. నిజమైన మన రోజువారీ జీవితంలో ఎదుర్కొనేటటువంటి సమస్యలకి సరళమైన పరిష్కార మార్గాల్ని కనుగొనడమే, ఈ సరళమైన ఆచరణాత్మకమైన పరిష్కార మార్గాలని కనుగొనడమే ఈ క్రియేటివ్ యాటిట్యూడ్. అంటే మన రోజువారీ జీవితంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటామో అది. ఇప్పుడు సపోజ్ కరెంటు పోతుంది, కరెంటు పోయినప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం, సెల్ ఫోన్ ఓపెన్ చేసి దానికి లైట్ చూపిస్తాం. దీనికి నువ్వేమి శాస్త్రవేత్త అవ్వక్కర్లేదు, ఒక సింపుల్ లాజిక్ అంతే, కామన్ సెన్స్ పద్ధతి అంతే. ఈ కామన్ సెన్స్ 360 డిగ్రీల కోణంలో నేర్పించేటటువంటిదే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్. సో ఇటువంటి కామన్ సెన్స్ తోటి సమస్యల్ని పరిష్కరించి ఒక క్రియేటివ్ అప్రోచ్ తోటి నిన్ను మలిచేటటువంటి ప్రక్రియ ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా నువ్వు నీ ఎమోషన్స్ మీద అవగాహన కలిగి ఉంటావు, నీ ఎమోషన్స్ నువ్వు నియంత్రించుకోగలుగుతావు, అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క బాధని అర్థం చేసుకుంటావు. అటువంటి ఎంపథెటికల్ కన్సిడరేషన్ ఉంటుంది. అండ్ వాళ్ళ సమస్యల్ని కూడా నీ సమస్యలుగా భావించి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. సో అది రెండో లక్షణం. అండ్ మూడో లక్షణం న్యూట్రల్గా ఉండడం, తటస్థంగా ఉండడం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ తటస్థమైన వైఖరిని మాత్రమే కలిగి ఉంటాడు, ఒక న్యూట్రల్ అప్రోచ్ని మాత్రమే కలిగి ఉంటాడు. ఈ న్యూట్రల్ అప్రోచ్ కలిగి ఉండడం అంటే ఏంటి, ఏ ఒక్క పక్షం వైపు తన నిర్ణయాలను తీసుకునేటటువంటి పద్ధతి కాదు. అంటే సొసైటీలో ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లంని అన్ని కోణాల నుంచి ఆలోచించి ఒక తటస్థంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటటువంటి పరిష్కార మార్గాన్ని సూచించగలిగేటటువంటి ఎబిలిటీ, ఆ ఎబిలిటీని న్యూట్రల్ ఎబిలిటీ అని అంటాం. ఇప్పుడు ఇండియాలో ప్రధానమైనటువంటి సమస్యలు మతానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఆ మతానికి సంబంధించినటువంటి అంశాల విషయంలో సపోజ్ నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఒక మత వివాదం ఏర్పడినప్పుడు ఆ మత వివాదాన్ని పరిష్కరించడానికి నువ్వు ఒక మతం పట్ల నిర్ణయం తీసుకుంటే, ఒక మతానికి అనుగుణంగా నిర్ణయానికి తీసుకుంటే మరో మతానికి సంబంధించిన ప్రజలకి దూరం అవుతుంది. అలా ఎవరికీ దూరం కాకుండా, ఎవరినీ దూరం చేసుకోకుండా ఒక తటస్థమైనటువంటి నిర్ణయాన్ని, తటస్థమైనటువంటి వైఖరిని కలిగి ఉండడమే ఈ న్యూట్రాలిటీ. అండ్ సివిల్ సర్వెంట్కి కావాల్సినటువంటిది ఈ న్యూట్రల్ యాటిట్యూడ్. అలా సింపుల్గా ఈ మూడు ప్రధానమైనటువంటి లక్షణాలు, ఈ మూడు ఏంటి, పేట్రియాటిజం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ న్యూట్రాలిటీ. ఈ మూడింటిని కలిపి సింపుల్గా మొదటి అక్షరాలన్నింటినీ కలిపితే పెన్. మీ దగ్గర పెన్ ఉంటే మీరు ఐఏఎస్ అయినట్టే. పెన్ అంటే రాసే పెన్ను కాదు. పి అంటే పేట్రియాటిజం, ఈ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎన్ అంటే న్యూట్రాలిటీ. దేశభక్తుడై ఉండాలి. దేశంలో ఓన్లీ దేశంలో ఉన్నటువంటి బోర్డర్స్లో ఉన్నటువంటి సోల్జర్స్కి మాత్రమే దేశభక్తి కాదు, బోర్డర్ యువతలో ఉండేటటువంటి సివిల్ సర్వెంట్లు కూడా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు కాబట్టి మనం ఇంత ప్రశాంతంగా బతుకుతున్నాం. అండ్ అటువంటి దేశభక్తి కలిగి ఉండాలి. వీళ్ళు ఈ సివిల్ సర్వెంట్స్ 24 గంటలు మన కోసం పని చేస్తూ ఉంటారు, ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా వరద వచ్చింది అంటే ఫస్ట్ మీ ఇంటి ముందు ఉండేటటువంటి నిన్ను రక్షించడానికి వచ్చేటటువంటిది ఎవరు, సోల్జర్స్ రాదు. అందరికన్నా ముందు వచ్చేది ఎవరు, కలెక్టర్ వస్తాడు. ఆ కలెక్టర్ ఎవరు, ఐఏఎస్ అధికారి ఉంటాడు. ఆ కలెక్టర్ తనతో పాటు ఒక జాయింట్ కలెక్టర్ని తీసుకొస్తాడు, ఒక అసిస్టెంట్ కలెక్టర్ని తీసుకొస్తాడు. వీళ్ళెవరు, అతని దగ్గర పని నేర్చుకుంటున్నటువంటి ఈ ట్రైనీ కలెక్టర్లు, ఐఏఎస్ అధికారులు. మొత్తం జిల్లా యంత్రాంగాన్ని అంతటినీ మొబిలైజ్ చేయగలుగుతున్నాడు. నీకే సమస్య వచ్చినా కానీ ముందు వచ్చేటటువంటిది అతనే.
సో అటువంటి పేట్రియాటిజం లేకపోతే, ప్రజల పట్ల ఆసక్తి లేకపోతే, ప్రజల పట్ల భక్తి లేకపోతే, ప్రజల్ని రక్షించాలనేటటువంటి యాటిట్యూడ్ లేకపోతే వీళ్ళు ఇలా తరిలారు. రెండోది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కారణంగానే ప్రజలకు ఉన్నటువంటి సమస్యల పట్ల ప్రజల సమస్యలు నా సమస్యలు అని పరిగణించేటటువంటి ప్రతి సివిల్ సర్వెంట్ ఉండడం వల్లనే ఈ సివిల్ సర్వీసెస్ వ్యవస్థ మనకి సహాయం చేస్తూ ఉంది. అది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అండ్ ఇన్ని సమస్యల్ని చూసినప్పుడు డెఫినెట్గా ఎమోషన్ అనేటటువంటిది ఒక కంటేజియస్ ఎలిమెంట్. అంటే కంటేజియస్ ఎలిమెంట్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మనం సినిమా చూస్తుంటాం. సినిమా చూస్తున్నప్పుడు లేకపోతే మీ మదర్ టీవీలో సీరియల్ చూస్తుంటాం. టీవీలో సీరియల్ చూస్తుండగా అక్కడ కోడలిని అత్తగారు బాధ పెడుతుంటే, ఆ కోడలు బాధపడుతూ ఉంటే, ఆ కోడలు ఏడుస్తుంటే మీ మదర్ నవ్వుతుందా, ఏడుస్తుందా? మీ మదర్ కూడా ఆ కోడలతో పాటు ఏడుస్తుంది, బాధపడుతుంది. అంటే మీనింగ్ ఏంటి? ఈవెన్ డైరెక్ట్గా లైవ్లో కాకుండా ఈవెన్ ఒక సినిమాలో జరిగేటటువంటి సంఘటన కూడా ఆ ఎమోషన్ మన ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఎమోషన్ అవుతుంది. కాబట్టి ఎమోషన్ అనేది కంటేజియస్. అండ్ ఈ కంటేజియస్ క్యారెక్టర్ కారణంగా ఏమవుతుందంటే సివిల్ సర్వెంట్ కొన్ని సందర్భాల్లో ఇట్లా కలెక్టర్లు ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలను చూసి వాళ్ళు కూడా ఎమోషన్కి గురై కొన్ని సందర్భాల్లో ఈవెన్ తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమా మీరు చూసుంటే ఒక పాపకి యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు ఆ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఆ యాక్సిడెంట్ని చూసి మనకెందుకులే అని కొంతమంది వెళ్ళిపోతుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, యాక్సిడెంట్ అయిందని చెప్పి చుట్టూ చేరి ఆ పాపను చూస్తూ ఉంటారు తప్ప ఏమీ చేయరు. బట్ విజయ్ దేవరకొండ వస్తాడు. విజయ్ దేవరకొండ అంటే అందులో ఉన్న సైడ్ హీరో, ఆ సినిమాలో సైడ్ హీరో వచ్చి ఆ పాపని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళి రక్తం ఇస్తాడు, బ్లడ్ ఇస్తాడు. ఆ అమ్మాయికి ఆపరేషన్కి కావాలంటే బ్లడ్ ఇస్తాడు. బట్ అల్టిమేట్గా ఇంత ప్రయత్నం చేసినా కానీ ఇతనికి అది తట్టుకునేటటువంటి కెపాసిటీ లేదు. అంటే ఆ అమ్మాయి చనిపోతుంది. ఎప్పుడైతే ఆ అమ్మాయి చనిపోతుందో వీడు ఆ పరిస్థితిని చూసి తట్టుకోలేక చాలా ఏడుస్తాడు. తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చి బాధపడతాడు. 2 రోజుల తర్వాత ఆ హీరోకి తెలుస్తుంది ఆ విజయ్ దేవరకొండ కూడా సూసైడ్ చేసుకున్నాడండి. అంటే మీనింగ్ ఏంటి? ఈ సీన్లో మొత్తం నేను చెప్పిన దాంట్లో ఈ విజయ్ దేవరకొండ అనే హీరోకి ఒక ఎంపతి ఉంది, సింపతి ఉంది, కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదు. ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోవడం వల్ల ఏమైంది? ఆ బాధని తట్టుకోలేక తనకు తాను సూసైడ్ చేసేసుకున్నాడు. బట్ ఒక సివిల్ సర్వెంట్ అలా కాదు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వ్యక్తి అలా కాదు. ఈ సమస్యకి పరిష్కారాన్ని సూచిస్తాడు. పరిష్కారం ఎలా సూచిస్తాడు? పరిష్కారాన్ని ఎలా డెవలప్ చేస్తాడు అంటే ఈ యాక్సిడెంట్లు జరగకుండా పిల్లల్ని ఎలా కాపాడాలి, రోడ్లు ఎలా నిర్మించాలి అనేటటువంటి ఒక పద్ధతిని కనుగొంటాడు. ఆ రకమైన రోడ్లు బాగాలేదు కాబట్టి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఆ రోడ్లు సక్రమంగా ఉండేటట్టు చేస్తాడు. సో అటువంటి యాటిట్యూడ్ని, ఒక క్రియేటివ్ యాటిట్యూడ్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎదుటి వ్యక్తి యొక్క బాధలని తన బాధలుగా పరిగణించి ఆ బాధని పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేసేవాడు ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ పర్సన్. ఇక 3 న్యూట్రల్గా ఉండడం. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది అందరికీ బెనిఫిట్ కలిగించే విధంగా చేసేయాలి. సో ఇటువంటి పెన్ అనేటటువంటి అక్షరాలని, మీ పిఈఎన్ అనేటటువంటి అక్షరాలని మీరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటే అది మీకు ఉపయోగపడవచ్చు. ఆ విషయం మీ ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళకి ఉపయోగపడవచ్చు. ఈ లక్షణాలు కనుక, ఈ 3 లక్షణాలు కనుక మీరు డెవలప్ చేసుకుంటే మీకు ఉన్నాయి అని అనుకుంటే డెఫినెట్లీ యూ ట్రై ఫర్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్. ఈ సివిల్ సర్వీస్ పరీక్ష ఆ లక్షణాలని మీకు మరింత మెరుగుపరుస్తుంది. ఒకవేళ మీకు లేవు అనుకుంటే మరింత మెరుగుపరిచేటట్టుగా ఈ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మీకు సహాయపడుతుంది. సో ఇది ఈ పెన్ అనేటటువంటి లక్షణాల ద్వారా ఈ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, ఒక RRR గురించి మీకు చెప్పేసి క్లోజ్ చేస్తాను. RRR అంటే రణం, రుధిరం, ఇదంతా ఏదో మనకు సంబంధం లేని విషయం. అది సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఉండాల్సినటువంటి పద్ధతులు, అలవాటు చేసుకోవాల్సినటువంటి పద్ధతులు. ఓన్లీ సివిల్ సర్వీస్ అని అంటున్నాను కానీ ఇది ఏ పోటీ పరీక్షకి ప్రిపేర్ అయ్యేటటువంటి వ్యక్తి అయినా సరే, ఓన్లీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కాదు, నువ్వు కానిస్టేబుల్కి ప్రిపేర్ అయినా, ఎస్ఐకి ప్రిపేర్ అయినా, స్టాఫ్ సెలక్షన్ కోసం ప్రిపేర్ అయినా, లేకపోతే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయినా ఈ RRR గుర్తుపెట్టుకోవాలి. ఈ RRR అంటే ఏంటి అంటే ఒక సివిల్ సర్వీస్ ఎగ్జాము పోటీ పరీక్షలకు సంబంధించి ఎలా చదవాలి అనే దానికి సంబంధించింది. అందరం చదువుతాం, దాన్ని రీడ్ అంటాం. రీడింగ్ ఈజ్ ద ఫస్ట్ R.
రెండో ఆర్ ఏంటి? రికార్డింగ్, అంటే మనం చదివిన దాన్ని రికార్డ్ చేసుకోవడం, అంటే రాసుకోవడం. మూడో ఆర్ ఏంటి? రివైజింగ్. రీడ్, రికార్డ్ అండ్ రివైజ్, ఈ 3 ప్రిన్సిపల్స్ని దృష్టిలో పెట్టుకుంటే, అంటే నువ్వు చదవాలి, చదివిన దాన్ని రికార్డ్ చేసుకోవాలి, అంటే నోట్స్ తయారు చేసుకోవాలి. అండ్ పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఈ నోట్స్ తయారు చేసుకోవడం అనేటటువంటిది ఇంపార్టెంట్. అండ్ మూడోది రివైజ్ చేయాలి, కనీసం 5 సార్లు రివైజ్ చేయాలి. రివిజన్ అనేది 5 సార్లు అంటే మొదటిసారి చదవడం, చదివినప్పుడు దాంతోపాటే నోట్స్ రాసుకుంటున్నాం, అండ్ నోట్స్ రాసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే చదవడం. ఫస్ట్ రీడింగ్ అయిపోగానే సెకండ్ రీడింగ్ చేయడం, తర్వాత మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ థర్డ్ రీడింగ్ చేయడం, 1 వీక్ తర్వాత 4th రీడింగ్ చేయడం. 5th రీడింగ్ అనేది మీ ఎగ్జామ్ ముందు చేస్తే చాలు, మీరు చాలా స్పీడ్గా 1 గంటలో ఒక ఫుల్ బోర్డ్ నోట్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ RRR సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ RRR సూత్రం వల్ల ఏ పోటీ పరీక్షనే కాదు, మీరు ఏ ఎగ్జామ్ రాసినా కానీ సరిపోతుంది. చాలామంది అడిగేటటువంటి మరో క్వశ్చన్ ఏంటంటే, చదివింది మర్చిపోతాం, చాలా వేగంగా మర్చిపోవడం జరుగుతుంది, మరి అది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, మనం దీనికి రీజన్ ఏంటి అంటే, యూజువల్గా మనకి చదివింది గుర్తుపెట్టుకోవడం ఇష్టం ఉండదు, అసలు బేసికల్గా చదవడమే ఇష్టం ఉండదు. మన దగ్గర మనం ఎప్పుడైతే మనకి నిద్ర రాదో, మనం చేయాల్సిన పని ఏంటి? నోట్బుక్ లేకపోతే టెక్స్ట్ బుక్ చదవడం, వెంటనే మనకి నిద్ర వస్తుంది. నిద్రపోవాలి అనుకుంటే బుక్కులు చదవాలి. ఈ టెక్నిక్ని చాలామంది పాటిస్తుంటారు. బట్ నువ్వు సీరియస్గా డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఎప్పుడైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటావో, చదివింది ఖచ్చితంగా గుర్తుండాలి. మరి ఆ గుర్తుండాలంటే ఏం చేయాలి? టేబుల్ ల్యాంప్ టెక్నిక్ అనేది పాటించాలి. టేబుల్ ల్యాంప్ టెక్నిక్ అంటే ఏంటి? ఇప్పుడు మనం టేబుల్ ల్యాంప్ కింద చదువుకోవాలి. మన ఇంట్లో ఉండేటటువంటి దీపాలన్నీ ఆర్పేసి, అంటే మన రూమ్లో ఉండేటటువంటి మెయిన్ లైట్ ఆర్పేయాలి. ఆర్పేసి టేబుల్ మీద బుక్ పెట్టుకోవాలి, అండ్ దాని మీద ఫోకస్గా, ఆ బుక్ మీద ఫోకస్గా ల్యాంప్ పెట్టుకోవాలి. అలా చదివినప్పుడు నీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. రాసుకుంటూ చదవాలి, రివైజ్ చేసుకుంటూ చదవాలి. ఈ RRR పద్ధతిని అనుసరించడం జరిగితే, ఈ టేబుల్ ల్యాంప్ టెక్నిక్తో పాటు ఈ RRR పద్ధతిని కూడా కలిపి అనుసరించడం జరిగితే యూజువల్గా మనకి సక్సెస్ అవుతుంది, అంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది. మనం సినిమా చూస్తాం, సినిమా మీద మన సినిమాలో చూసినటువంటి ప్రతి పాయింట్, ప్రతి హీరోయిన్లు వేసుకునేటువంటి ప్రతి డ్రెస్సు, ఆ డ్రెస్సుకు ఉన్నటువంటి బటన్ కలర్తో సహా మనకు గుర్తుంటుంది. ఎందుకు గుర్తుంటుంది అంటే, సినిమా చూసేటప్పుడు మొత్తం థియేటర్ హాల్ అంతా చీకటితో ఉంటుంది, ఓన్లీ తెర మాత్రమే ఇల్యూమినేట్ అవుతుంది, స్క్రీన్ మాత్రమే ఇల్యూమినేట్ అవుతుంది. కాబట్టి స్క్రీన్ మాత్రమే ఎప్పుడైతే ఇల్యూమినేట్ అవుతూ ఉందో, మన ఫోకస్ కంప్లీట్గా స్క్రీన్ మీద మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే మన కంప్లీట్ ఫోకస్ స్క్రీన్ మీద మాత్రమే ఉంటుందో, అక్కడ చూసేటటువంటి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ చూసే కాన్సన్ట్రేషన్ పెరుగుతుందో, దాంతోపాటు ఆడియో కూడా వింటుంది. బొమ్మలు చూస్తున్నాం, దాంతో ఆడియో కూడా వింటున్నాం, దాంతో మన కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది. అందుకే చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు కూడా ఏం చెప్తారు? గట్టిగా చదువుకోమని చెప్తారు, బయటికి వాయిస్ వచ్చే విధంగా చదువుకోమని చెప్పారు. కానీ అదేదో మన చాలామంది పిల్లలు అదేదో అవమానంగా భావిస్తారు. అంటే గట్టిగా చదవడం ఏంది, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారని చెప్పి. చూస్తే వాడేమనుకుంటాడు, మనకెందుకు? మనం చదువుకున్న దానికి మనకి ఎక్కువ గుర్తుండాలంటే ఎవడేమనుకున్నా పర్వాలేదు. ఈరోజు అనుకున్న వాడే రేపు వచ్చి నీకు షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఈరోజు అనుకున్న వాడే రేపు నువ్వు సక్సెస్ అయినప్పుడు, నువ్వు IAS అయినప్పుడు నీ ఫోన్ కోసం తహతలాడతాడు. సో కాబట్టి ఎవడేమనుకుంటే మనకు అనవసరం, మనం చదవాల్సిన పద్ధతిలో చదవాలి. ఎలా చదవాలి? ఈ టేబుల్ ల్యాంప్ టెక్నిక్లో ఏదైతే మనం స్క్రీన్ మీద సినిమా చూసేటప్పుడు ఫుల్ ఇల్యూమినేషన్తో చూస్తామో, ఆడియోతో పాటు వింటామో, దానివల్ల మనకి ఆ సినిమా పూర్తిగా గుర్తుంటుంది. కాబట్టి అదే పద్ధతిని మనం ఇంట్లో పాటించాలంటే, మీ రూమ్లో చదివేటప్పుడు లైట్ ఆర్పేయండి, అండ్ టేబుల్ ల్యాంప్ వేసుకోండి, బయటికి గట్టిగా చదువుకోండి. మీకు మరీ అంత అవమానంగా అనిపిస్తే డోర్ పెట్టేసి చదువుకోండి, అండ్ డోర్ పెట్టేసి గట్టిగా బయటికి చదువుకుంటూ ఉంటే అది ఎక్కువ కాలం గుర్తుండేటటువంటి అవకాశం ఉంది. చదువుతున్నప్పుడే రికార్డ్ చేసుకోండి, అండ్ ఇమీడియట్గా రివైజ్ చేసుకోండి. ఈ రీడింగ్, రికార్డింగ్, రివైజింగ్, ఈ 3 పద్ధతుల్ని కనుక మీరు అనుసరించడం జరిగితే మీరు చదివింది శాశ్వతంగా గుర్తుంటుంది. ఈ పద్ధతిని పాటించకపోతే అది మళ్ళీ ఎలా అవుతుందంటే పరిస్థితి, ఏదో ఒక రోజు నువ్వు రేపు మ్యారేజ్ చేసుకుంటావు, మ్యారేజ్ చేసుకున్న తర్వాత నీకు కొడుకు పుడతాడు. కొడుకు పుట్టినప్పుడు వాడికి 3 ఏళ్ళ వయసు వస్తుంది. నాన్న నాకు ఫుట్బాల్ కావాలని అడుగుతాడు. నిన్ను పీడించి ఫుట్బాల్ కొనిపిస్తాడు. ఫుట్బాల్ కొనుక్కున్నవాడు వాడు ఆడుకోకుండా ఏం చేస్తాడు? వాడు గట్టిగా ఒక తన్ను దంతాడు, దాన్ని ఆ బాల్ వెళ్ళి అటక మీద పడుతుంది. అటక మీద పడ్డప్పుడు
ఆ బాల్ తీయను నాన్న అని చెప్పి నేను మళ్ళీ పోరాటం చేస్తాడు. బాల్ తీ అని చెప్పి మళ్ళీ నీ మీద పోరాటం చేస్తాడు వాడు. తట్టుకోలేక నువ్వు లింగి కట్టుకుని పైకి ఎక్కి ఆ బాల్ తీయడానికి మొత్తం అటకంతా ఎతుకుతావు. వెతుకుతుంటే చిన్నప్పుడు నువ్వు దాచుకున్నటువంటి చదవకుండా వదిలేసినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలు బయటపడతాయి. ఆ పుస్తకాలు చూసినప్పుడు 2 కళ్ళల్లోంచి 2 చుక్కలు పడతాయి. ఒకవేళ ఆ రోజే నేను కనుక ఈ RRR సూత్రాన్ని కనుక పాటించుంటే ఈ పుస్తకాలు ఇలా మిగిలేవి కావు, నేను అటకెక్కాల్సినటువంటి పరిస్థితి ఉండేది కాదు అని చెప్పి అక్కడ బాధపడేలా. కాబట్టి ఈరోజే నీ మీద నీవు ప్రమాణం చేసుకో, ఈ రోజు నుంచి ఈ RRR విధానాన్ని అనుసరిస్తాను, శాశ్వతంగా చదివిన దాన్ని గుర్తుపెట్టుకుంటాను. ఈ పద్ధతిలో చదివితే ఐఏఎస్ ఏంటి, దానికన్నా మించింది ఏదైనా ఉంటే అది కూడా వస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఈ ప్రమాణాన్ని చేసుకోండి. నువ్వు ఐఏఎస్కో ఎగ్జామ్ రాసినా రాయకపోయినా ఏదో రోజు కనీసం 1 సంవత్సరం పాటు సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతాను. అండ్ ఒకవేళ మీ పేరెంట్స్ కనుక చాలామంది పేరెంట్స్ ఉన్నారు, మీకు కనుక 10th క్లాస్ చదివే పిల్లలు ఉంటే ఇంటర్ నుంచి సివిల్ సర్వీస్ ప్రిపేర్ చేయించండి. వాళ్ళ యాటిట్యూడ్ని మార్చండి. కేవలం ఒకే కోణంలో చూసేటటువంటి ఇంజనీరింగు లేకపోతే మెడిసిన్ మాత్రమే కాదు, ప్రపంచంలో ఇంకా అనేక రకాల విద్యలు ఉన్నాయి, అనేక రకాల చదువులు ఉన్నాయి. ఒక చార్టెడ్ అకౌంటెంట్ అనేటటువంటి ప్రొఫెషన్ ఉంది, లేకపోతే లా అనే ప్రొఫెషన్ ఉంది. సివిల్ సర్వీస్ కూడా ఈ రోజున మనకి ఇంటిగ్రేటెడ్గా ఇంటర్మీడియట్ నుంచే ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది, డిగ్రీ నుంచి ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ అంశాలని దృష్టిలో పెట్టుకోండి. అండ్ ప్రతి ఒక్కరూ ఈ 2 పదాలని గుర్తుపెట్టుకోండి, పెన్ అండ్ RRR. ఆల్ ది బెస్ట్. Thank you, sir. Thank you very much. Please. Thank you, sir. Thank you very much. Now, may I request Venkatramana garu, Srinivas Reddy garu, Vaikuntrao garu, please come on stage to felicitate Krishna Pradeep garu. Sir, కొన్ని వందల మంది వారి దగ్గర ఐఏఎస్ సివిల్ సర్వెంట్ సెలెక్ట్ అయ్యారు. గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా చాలా మంది అక్కడ ఉన్నారు. వారు ఒక బ్యూటిఫుల్గా 10th క్లాస్ తర్వాతనే ఐఏఎస్ ఫౌండేషన్ ఎలా ఉండాలో ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ 3 years ఒక రెసిడెన్షియల్ కాలేజ్ పెట్టారు. చాలా అద్భుతంగా ఉంటుంది. శంషాబాద్లో ఉంటుంది. సార్ రాజమండ్రి కూడా ఉంది కదా సార్, ఇప్పుడు రాజమండ్రి సెంటర్ రాజమండ్రి ఉందండి. రాజమండ్రి కూడా ఉన్నది ఒకటి ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈస్ట్ గోదావరిలో ఉన్న వాళ్ళు అక్కడ చదవండి, హైదరాబాద్ ఇక్కడ రండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ ప్రదీప్ గారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఆకేలే సార్.